కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భగవత్ సద్గతికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. గజేంద్రుడిని రక్షించడానికి స్వామి ఫస్ట్ మొదట వచ్చారు. తర్వాత పాంచజన్యము తల్లి వరుసగా అందరూ కూడా వచ్చారు. ఆ స్వామి తన కర్మను తన చక్రాన్ని ముందర మొసలి యొక్క కంఠాన్ని ఛేదించడానికి పంపించాడు. తర్వాత స్వామి తన పాదాన్ని తన చేతిని కరాన్ని పొడవుగా చేసి ఆ గజరాజుని జాగ్రత్తగా పైకి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారు. ఓ పరశుని మహారాజా, విష్ణువు తన పొడవైన హస్తం చూసి గజరాజుని మడుగులో నుండి బడలించినాడు. అతని మద జలధారలు తుడిచి మెల్లగా దువ్వుతూ వెన్ను తట్టి బాధ పోగొట్టినాడు. ఆ 1000 సంవత్సరాలుగా ఆ పాదం ఆ మకరి నోట్లో నానిపోయి ఉన్నది. దాన్ని పాపం జాగ్రత్తగా కట్ చేశాడు. కట్ చేసింది ఆ సుదర్శన చక్రం. ఆ పాదం జాగ్రత్తగా తన చేతిలో పెట్టుకోవడం కోసమని స్వామి తన చేతిని పొడవుగా చాచి ఆ పాదాన్ని తన చేతిలో పెట్టుకొని పైకి జాగ్రత్తగా ఆ ఏనుగుని ఒడ్డు మీదకు తీసుకొచ్చాడు స్వామి. తీసుకొచ్చిన తర్వాత ఇన్నేళ్ల నుంచి అదంతా మదజలం అంతా కూడా వంటినంతా పట్టేసి ఉంటే దాన్ని అంతా తుడిచి అట్టండి ఆయన తుడిచి ఆ వెన్ను తట్టి తాను ఆ గజరాజుకి ధైర్యం చెప్పాడు స్వామి. శ్రీహరికర సంస్పర్శంను దేహము దాహంబు మాని ధృతిన్ కరణి సందోహముంతాను గజపతి మోహమునరింకార శబ్దములతో నొప్పెన్. విష్ణువు తన స్పర్శ వలన గజేంద్ర శరీరంలో తాపం అంతా కూడా చల్లారిపోయింది. సంతోషంతో ఆడేనులన్నీ కూడా హింకారం చేశాయి. ఆ తర్వాత గొప్పదైనటువంటి ఆ మొసలిని రాజా గొప్పదైన ఆ మొసలి దేవమునులు పెట్టిన శాపం వల్ల ఈ రకంగా ఆ మొసలి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. కుశులు వారు సుఖ మహర్షి ఆ పరశుని మహారాజుకి, నాయన ఈ మొసలి, ఓ రాజా, గొప్పదైన మొసలి దేవలముని పెట్టిన శాపం వలన కలిగిన తమ మకర రూపం విడిచిపెట్టింది. నిర్మలమైన శరీరంతో ఊహ అనే గంధర్వుడుగా మారింది. ఆ గంధర్వుడు మిక్కిలి భక్తితో మొక్కి స్తోత్రాలు చేశాడు. స్వామి అనుగ్రహం పొందాడు. మరల నమస్కారం చేసి పుణ్యాత్ముడే గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట గజరాజు చేతుల్లో అటు పిమ్మట విష్ణు గజరాజుని చేతిలో దువ్వినాడు. వెంటనే గజరాజులోని అజ్ఞానం తొలగిపోయింది. విష్ణుదేవునితో సారూప్యం సంపాదించి ప్రకాశించినాడు అని చెప్పి ఇదిగో ఈ రకంగా ఈ ఈ దేవలముని అనేటువంటి ఆయన యొక్క అంటే అగస్త్యుల వారి శాపం వల్ల ఈ గజరాజు పూర్వము ఇప్పుడు ఈ గజగంగా మారినటువంటి ఇతను పూర్వము ఒక గంధర్వ రాజు. ఇతను ఊహ అనేటువంటి ఒక గంధర్వుడు. అయితే అతనికి కాతే భగవంతుని యందు భక్తి ఎక్కువగా ఉండేది. అంతే భక్తి వల్ల మళ్ళీ తన పూర్వజన్మ యొక్క శపాన్ని పోగొట్టుకొని భగవంతునితో సారూప్యం పొందినాడు అని చెప్పి ఇప్పుడు దాని కథని మళ్ళీ వివరంగా చెప్తున్నారు ఈ శుకుల వారు. ఓ రాజా, మొసలితో పోరాడిన గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు. ఆ పుణ్యాత్ముడు ద్రవిడ దేశాన్ని పాలించేవాడు. అతడు విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడు. ఒక పర్వతంపై అతను మౌనవ్రతంతో భగవంతుని విశేషమైన పూజలు జరిపించేవాడు. ఇప్పుడు ఇతని యొక్క ఈ ఇంద్రద్యుమ్నుని యొక్క కథను చెప్పుకొస్తున్నారు. ఇది కూడా మొన్న కొంతవరకు చదువుకున్నాం. ఇతను ఏంటంటే ఒక రోజున ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తుంటే అక్కడికి అగస్త్య ముని వారు వచ్చారు. వస్తే అతని ఆ రాజుకి ఆ రాజు ఆ మునికి గౌరవం ఇవ్వకుండా లేవకుండా మౌనంగా ఉన్నందువల్ల అలా ఉండిపోవడం చేత అగస్త్యుల వారికి కోపం వచ్చి ఓరి మూర్ఖుడా, లుబ్ధుడా, అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టు అంటూ శాపం ఇచ్చేశారు. ఆయన ఇచ్చాక ఇలా జరిగింది అని చెప్పుకొస్తుంటే అప్పుడు ఏమైందంటే అలా మునీంద్రుడు అగస్త్యుని అవమానించడం వల్ల
ఈ ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా పుట్టాడు. అందువల్ల ఎంత పుణ్యాత్ములైనా సరే, తపోధనులే ఎంత బ్రాహ్మణులైనా సరే, విష్ణు భక్తి కలిగిన వారే అయినా సరే, ఏకాగ్రతరై తపస్సు చేసుకుంటున్నా సరే, ఏమైనా సరే, ఎవరైనా గొప్ప పుణ్యాత్ములు కనుక వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాల్సిందే. అంటే మనం ఒకసారి లేచి పలకరించి, మనం ఏదైనా దైవ కార్యంలో ఉంటే ఒక్కసారి ఒక 10 నిమిషాలు వస్తాం అని చెప్పుకొని వెళ్ళాలి తప్ప, మౌనంగా ఉన్నాం, పారాయణలో ఉన్నాం, లేకపోతే యజ్ఞంలో ఉన్నాం, యాగంలో ఉన్నాం అనుకుంటూ వాళ్ళని పలకరించకుండా ఉండకూడదు. ఇలాంటి ఆ భాగవతత్వములను అవమానించినట్టయితే మనం ఇలాంటి వాటికి గురైపోతాము అని చెప్తున్నారు అన్నమాట. ఓ రాజేంద్ర, ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా పుట్టాడు. పాపం ఆ శాపం వల్ల గజరాజుగా పుట్టాడు ఆ ఇంద్రద్యుమ్నుడు మహారాజు. అతని సేవకులందరూ కూడా ఏనుగులుగా అయిపోయారు. ఆ రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ, కాకపోతే ఏంటంటే ఏ జన్మ అయినా సరే, ఒక జంతు జన్మైనా, మానవ జన్మైనా, దేవతా జన్మైనా, కీటకమైనా, ఆ విష్ణు భక్తి తనకు లోపల ఉండడం చేత మళ్ళీ ముక్తి లభించింది అని చెప్తున్నారు. తర్వాత ఎవడైతే, ఏ భక్తుడైతే నిత్యకృత్యాలు నిర్వహించాలి, భగవంతుని యొక్క కార్యాలు సేవించాలి, అంటే విష్ణు యొక్క దైవ కార్యాలు, నిత్యకృత్యం చేసుకునేటువంటి దైవ కార్యాలు కూడా చేసుకోవాలి. మనకి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఏదైనా సందడి రాగానే నిత్యకృత్యం పెరుమాళ్ చేసిన పారాయణలో, ఆరాధనలో ఏదో సింప్లిఫై చేసేయడం, లేకపోతే వీలున్నంత వరకు మానేయడం, ఇలాంటివి చేస్తాము. అది చాలా దోషము. ఆ రెండు కూడా, నిత్యకృత్యం చేసిన విధులు పూర్తి చేసుకోవాలి, దైవ కార్యాలు కూడా రెండు నియమం పాటిస్తూ నియమం ప్రకారంగా ఉంటే అప్పుడు పాపాలని నశిస్తాయి, విష్ణు భక్తి కూడా మనకి వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. చెడు కరులు హరులు ధనములు చెడుదురు, నిజ సతులు సుతులు చెడు చనంటులకు చెడక మనునట్టి గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవ నిరతుల్. దైవ బలం కనుక లేనందువల్ల, ఇప్పుడు ఇతనికి దైవ బలం లేకపోవడం చేత, ఎవరికి, ఈ రాజుకి ఇన్నాళ్ళు ఏనుగులు, గుర్రాలు, సంపదలు అన్ని ఉన్నాయి. అక్కడ ఆ దైవ బలం లేనందువల్ల గుణరహితులైనటువంటి దుర్జనులందరికీ కూడా ఏనుగులు, గుర్రాలు, సంపదలు అన్నీ కూడా నశించిపోతాయి. వారి ఆలు బిడ్డలు కూడా నశించిపోతారు. ఎవరికి ఏ కార్యాలు ఎంత గొప్పగా చేస్తున్నా సరే, విష్ణువు మీద దైవ బలం కనుక మనకు లేకపోతే, అలాగే భాగవతత్వంలో ఆచార్యుల యొక్క మనకి మంగళాశాసనం లేకపోతే, మనకి ఏ సంపదని, రాజులకైతే గుర్రాలు, సంపదలు, ఏనుగులు అలాంటివంటూ ఉంటాయి. మనకున్నటువంటి విభూతి, మన బిడ్డలు, పాపలు, మనం సంపాదించుకున్నటువంటి ఏదో కొద్దిపాటు, ఇవి కూడా, వాటికి కూడా క్షీణత కలుగుతుంటుంది భగవంతుని యొక్క దయ లేకపోతే. గుణవంతులైనటువంటి సజ్జనులు మాత్రం చెడకుండా బతుకుతారు, వారికి విష్ణు భక్తి అందలి ఆసక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పి ఇప్పటి వరకు అయితే, ఇప్పుడు మళ్ళీ కథకు వస్తున్నాడు. స్వామి ఆ గజరాజుని పైకి తీసుకొచ్చాడు, ఆ మద జలం అంతా కూడా తుడిచాడు, దాన్ని వెన్ను తట్టి, వెన్ను నిమ్మిరి ధైర్యం చెప్పాడు స్వామి. చెప్పిన తర్వాత ఇప్పటికీ అమ్మవారి వైపు చూస్తున్నాడండి. మొన్న ఇక్కడికి చెప్పుకున్నాం, కొంచెం గ్యాప్ రావడంతో మళ్ళీ వెనక కొంచెం చెప్పాను. ఇప్పుడు ఆ తల్లి దగ్గరికి వచ్చాడు స్వామి. ఒక్కసారి తిరిగి చూసి, బాల నా వెను వెంటను హేళన్ విను వీధి నుండి ఏతెంచుచు నీ చేలాంచలం పట్టుట కాలో ఏమంటి నన్ను అంభోజముఖి. ఇప్పటికి ఆయనకి జరిగిన విషయం మీద దృష్టి వచ్చింది. నేను ఆ ఆకాశ మార్గంలో హాయిగా ఆ గజరాజుని రక్షించడం కోసం అని చాలా ఆశతో ఆనందంగా వచ్చేస్తుంటే నీ పైట కొంగు మాత్రం నా చేతిలో ఉండిపోయింది. అప్పుడు నన్ను చూసి నువ్వేమనుకున్నావు అని అడుగుతున్నాడు. అంటే గజరాజును కాపాడిన తర్వాత లోకాలకు తండ్రి అయిన విష్ణువు చిరునవ్వు మొగంతో కూడిన లక్ష్మీదేవత ఇలా అన్నాడు, తామర పువ్వు అంటూ మమ్మున్న చిన్నదాన,
ఆకాశ మార్గం గుండా నా వెంట విలాసంగా పరుగెత్తుకుని వస్తూ నీ పైట కొంగును విడవకుండా నేను పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి నువ్వేమనుకున్నావో అని అంటున్నా. అయ్యో, నేను హడావుడిగా ఆ గజరాన్ని దర్శించడానికి వచ్చేసాను, నీ పైట కొంగు నా చేతిలో ఉండిపోయింది, నన్ను తలుచుకొని నువ్వేమనుకున్నావో అని చిన్న చిరునవ్వుతో అడుగుతున్నట్ట. నన్ను తిట్టుకుని ఉంటావా, ఏమనుకుని ఉంటావు అన్నట్టుగా మొహం పెట్టి. ఆయనకి భక్తుల విషయం వచ్చేసరికల్లా భార్య లేదు, పరివారం లేదు, ఏమీ లేదు, ఎవరికి ఏమి చెప్పకుండా ఉన్న పొలంగా పరిగెత్తుకుని వస్తాడు ఆర్తితోటి స్వామి. దానికి అదే భక్త పరవశుడు, భక్త రక్షకుడు, ఆశ్రిత రక్షకత్వం స్వామి విషయంలో ఇంతకన్నా ఉదాహరణ ఏమక్కల్లా. ఎరుంగుదువు తెరువా ఎప్పుడు మరవను సకలంబు నన్ను మరచినెడలన్ మరతునని ఎరింగి మొరంగక మరవక మొరైడిరా ఏని మరి అన్యములన్. చూడండి ఆ మకర ప్రశాంతదిగంలో మరతునని ఎరింగి మొరంగక మరవక మొర ఇడిరా ఇడిరన్ ఏని మరి అన్యములన్. ఇదిగో నేను ఈ నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెడతాను. మరతును అని ఎరింగి మొరగక అంటే ఈ సంగతి తెలుసుకొని ఇతరులకు ఎరిగి మొరంగక ఇతరులకు మొరపెట్టుకోకుండా మరవక నన్ను విడవకుండా ప్రార్థించిరేని మొర ఇడిరేని నన్ను ప్రార్థించినట్లయితే వారిని నేను ఎప్పుడైనా రక్షిస్తాను. అది నీకు తెలుసు కదా. ఇదిగో ఆ గజేంద్రుడు నీవే తప్ప హితపరం వెరుంగను అని చెప్పాడు. పాపం ఎవరిని ఆశ్రయించలేదు, నన్నే అడిగాడు. నన్నే అడిగితే నేను వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళని రక్షిస్తాను, నీకు తెలుసు కదా అని, నా సంగతి నీకు తెలుసు కదా అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఓ మగవా, నన్ను మరవని వారిని నేను ఎప్పుడు మరవను, నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెడతాను. చూసారా స్వామి అలా తేల్చి చెప్పేస్తున్నాడు. నా మీద దృష్టి లేకుండా, నన్ను అడగకుండా, నన్ను పట్టించుకోకుండా, నా రక్షణ కోరని వాళ్ళకి నేను రక్షించను, నన్ను మరచిన వాళ్ళని నేను కూడా మర్చిపోతాను, విడిచిపెట్టేస్తాను అంతే. ఆయన ఏం మరవడు, ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, పిలిస్తే వస్తాడు. అది ఈ సంగతి తెలుసుకొని ఇతరులకు మొరపెట్టుకోకుండా, నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని ఎప్పుడైనా నేను రక్షిస్తాను. ఇది నీకు తెలుసు కదా అని, నా సంగతి నీకు తెలుసు కదా, నువ్వు ఇంకోలా అనుకోకు, నన్ను ఆ గజేంద్రుడు నన్నే కావాలని నా రక్షణ కోరాడు కనుక నేను వచ్చేసాను అని పలికిన అరవింద మందిర అయిన ఆ ఇందిరాదేవి మంద స్మిత చంద్రికా సుందరవదన అరవింద యగుచు ముకుందనకు ఇట్లనియే. ఏంటండి ఇది, న్యాయమా అన్యాయమా అంటే మరి తెలుసు కదా, కొన్ని వీక్నెస్లు ఉంటాయి ప్రతి భర్తకైనా భార్యలకైనా. వాటిని క్షమించడానికి వీళ్ళన్నంత వరకు మనం మరి లక్ష్మణస్వామి తోటి సుమిత్ర, అలాగే లక్ష్మణస్వామి భార్య, వీళ్ళందరూ కూడా అదే సుమిత్ర కూడా దెబ్బలాడచ్చు కదా. అలాగే మరి ఆ రాముడి వెనకాల వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. అలాగే భరతుడైతే అసలు పాపం ఆవిడతో కలిసి ఉన్నాడు కానీ ఏం అనిపించాడో ఎక్కడా తెలీదు. మరి వాళ్ళందరూ కూడా అంత చాకరించడం చేత చరిత్రకి ఉండిపోయారు మహాతల్లులు అలాంటి వాళ్ళు. ఈ తల్లి కూడా చూడండి, నాకు చెప్పాలా మీ సంగతి నాకు తెలీదా అని అంతగా ఈవిడ కూడా చిరునవ్వు నవ్వింది. నాకేమైనా వాళ్ళ కొత్త, ఇప్పటికి ఎన్నో ఏ యుగాలు మారుతున్నా ప్రతి యుగంలో ప్రతి అవతారాల్లో ఇలాంటివి నాకు ఎన్నో అనుభవం ఉంది కదా అన్నట్టుగా ఏం చెప్పలేదండి. అది తామింగిత జ్ఞాని చెప్తారు కదా, ఆనమకి ఎవరికి ఇస్తావో సీత ఈ హారాన్ని ఇష్టం వచ్చిన వాళ్ళకి వెయ్యి, నీ మంగళసూత్రానికి ఎవరు నీకు మంగళకరించారో వారికి వెయ్యి అని చెప్తే ఆవిడ కూడా అలా చూసి ఇద్దరు అభిప్రాయం ఒకటే కనుక ఆ తల్లి అలాగా హనుమకి ఇచ్చింది హారాన్ని. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు కదా. అంచేత ముకుందిని మాటలు విని చిరునవ్వు చిందించే ముఖారవిందంతో కూడిన ఇందిరా సుందరి గోవిందంతో ఇట్లా అన్నది. దేవర అడుగులు భావంబున నిలిపి కొలుచు పనిగా కో వల్లభ
ఏ మనియద నీ వెంట నువ్వొచ్చుచుంటి నిఖిలాధిపతి. నాయనా నాకేమిటి, నా దినచర్య నీకు తెలుసు కదా. నువ్వు రాముడుగా వచ్చినప్పుడు సీతగా వచ్చాను, కృష్ణుగా వచ్చినప్పుడు రుక్మిణిగా వచ్చాను, విష్ణువుగా వచ్చినప్పుడు లక్ష్మిగా వస్తాను. అలాగా నాకు అలవాటే కదయ్యా. నిన్న నిన్ను అనుసరించి రావడం అనేది నాకు నా జన్మతః నా స్వభావం, అది అంతే. అంచేత ఓ దేవా, నీవు సమస్తానికి ప్రభువైన వాడు, మళ్ళాగా విడిచి పడిపోలేదు. ఏంటి అనుకున్నారు అసలు? నిజంగా అయితే మామూలు ఒక స్త్రీగా ఆలోచిస్తే ఆయన అలా వచ్చేస్తూ ఉంటే ఆ బయట కొంగు ఎక్కడ దాన్ని కాపాడుకుంటుందా? ఆయన స్పీడ్ కి పరుగులు పెడుతుందా? తల్లి ఎలా వచ్చింది? వచ్చి ఇంత చక్కగా అన్యాయంగా చెప్తాను చూడండి. దే ఓ దేవదేవ, నీవు సమస్తానికి ప్రభువైన వాడు, నీ పాదను మనసులో ఉంచుకొని పూజించడమే నా పని. కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామివైన నిన్ను అనుసరించి వచ్చాను. అబ్బాయి ఏం లేదండి, దాని సంగతి మర్చిపోండి. నేను ఎలా ఏమి అనుకున్నాను, ఎందుకంటే నాకు ప్రభు, మీరు నాకు కూడా ప్రభువే కదా. ఈ సమస్తాన్ని ప్రభు అంటే దాంట్లో తల్లి కూడా ఉంది కదా. చేస్తూ ఉంటుంది, సేవింపబడుతూ ఉంటుంది. ఆవిడకి ఆయన ఎప్పుడు ఆయన వదలదు కదా. ఆ పాదాలని మనసులో ఉంచుకొని పూజించడమే నా పని. అంచేత ఆవిడకి దారిలో అంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నా ఏమైనా ఆవిడకేమీ ఇబ్బందులు కూడా కలగలేదు. అందుకే ఎక్కడ ఆవిడ ఏమైపోయిందా నాన్న ఆలోచన మనకు అక్కల. ఎందుకంటే ఆవిడ ఆ స్వామి యొక్క శ్రీ చరణాలని మనసులో ఉంచుకుంది కనుక రక్షణకి అడ్డే లేదు. కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామివైన నిన్ను అనుసరించి వచ్చినాను అని చెప్పింది. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఓ దేవాదిదేవ మహాప్రభు, నీవు దీన బంధుడవు, దీన రక్షకుడవు. దీనుల మొరలను ప్రీతితో వినడము, వారిని కాపాడడము, మంచి మంచి దీవెనలు అందుకోవడము దీన పరాధీనుడవైన నీకు తగి ఉన్నావి. చూడండి, ఇక్కడ మంచి మంచి దీవెనలు అందుకుంటాట స్వామి. అందరికీ ఆ దీవెనలు ఇస్తుంటే ఈయన మంచి మంచి దీవెనలు అందుకోవడం ఏంటండి అంటే, మహాపురుషులంటే, బ్రాహ్మణులంటే, యోగులంటే ఆయనకు చాలా ఇష్టం. వాళ్ళని ఎంతో భక్తిగా పూజిస్తాడు, సేవిస్తాడు. అలాంటి వాళ్ళ యొక్క ఆ దీవెనలు కూడా స్వామి కోరుకుంటాడు అని దీన్ని బట్టి తెలుస్తోంది కదా. ఓ మహాప్రభు, దేవాదేవుడువు, దీన బంధుడువు, దీన రక్షకుడువు, దీనిల మొదలను ప్రీతితో వినడము, వారిని కాపాడడము, మంచి మంచి దీవెనలు అందుకోవడము దీనపరాధీనుడవైన నీకు తగి ఉన్నాయి. అంటే ఆయన పెద్దల్ని సేవిస్తూనే ఉంటాడు. తల్లి ఆయన కూడా, స్వామి కూడా ఆ పెద్దల యొక్క దీవెనలు, మహామునుల యొక్క దీవెనలను పొందుతూనే ఉంటారు. మరి ఆ దీంట్లో కూడా ఆ మునులందరూ కూడా వచ్చి, నాయనా మా దేహాలు చూడు, మమ్మల్ని రక్షించు అని ఆయన శరణాగతి చేసినప్పటికీ కూడా ఆ స్వామిని చూసి మంగళం కలగాలి కలగాలి అని ఎంతమంది మంగళం కలగాలని కోరుకున్నారు. కౌశల్యాదేవి, ఆహరి సీతమ్మవారు కూడా ఆయనకి బయలుదేరుతుంటే ఆవిడ కూడా పెట్టుకుందిగా. అలాగే తల్లులందరూ ఇచ్చారు, మునులందరూ ఆయనకి ఇచ్చేశారు. అక్కడ అరణ్యాల్లో కూడా ఆ మునుల యొక్క దీవెనలు కూడా స్వామి అందుకున్నాడు. అది కావాలి. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా అది సాక్షాత్తు ఆ విష్ణువే వచ్చాడు ఇక్కడికి. అయినా కూడా ఆయన దీవెనలు అందుకోవడంలో ఆయన ఎప్పుడు తక్కువతనం అని అనుకోడు అని. మరియును సముచిత సంభాషణంబుల నంకించుచున్న అపరమ వైష్ణవి రత్నంబును సాదర సరస సల్లాప మందహాస పూర్వకంబుగా ఆలింగనంబుగా వించే సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విభుద గణ జగేయమానుండై గరుడారుండగుచు నిజ సదనంబున కుంచనియనని చెప్పి సుఖయోగింద్రుండిట్లనియే. కొంచెం ఓర్పు పడితే మా పరస్పర ప్రేమని పొందే అవకాశం ఉంటుంది. చూడండి, నిజంగా తల్లి విషయంలో ఆయన మరి అపరాధం చేశాడు. నిజంగా ఎంత రక్షణ కోసం పరుగులు పెట్టినా
మరి ఆ తల్లి అయ్యో ఏమైపోయింది అనే స్పృహ కూడా లేదు. ఆయన ఆర్తి అలాంటిది. అది అర్థం చేసుకున్న తల్లి కూడా అది ఉంది. అది కలగాలి. అయ్యో మనం పొరపాటు చేసామని. చూడండి ఆ స్వామి ఇప్పుడు చెప్తారు ఎంత బాగుంటుందో చూడండి. లక్ష్మీదేవి పై విధంగా పలికి తగిన విధంగా భగవంతుని స్తుతించింది. ఆయన యొక్క గొప్పతనాన్ని స్తుతించింది. ఆ తల్లి ఏమీ నిందించలేదు. భగవంతుడు తన భక్తురాలైన లక్ష్మీదేవిని ఇంపైన మాటలతో చిరునవ్వుతో ఆదరంగా కౌగిలించుకున్నాడు. అక్కడ ఆ సమయంలో ఆ రకంగా తన్ని అంత ఓర్పుతోటి సహించినందుకు ఆ తల్లికి అంతకన్నా ప్రజెంటేషన్ ఇంకేం కావాలండి? అంత చక్కగా సన్మానించాడు. చిరునవ్వుతో ఆదరంగా కౌగిలించుకున్నట్ట. గరుడులు, గంధర్వులు, దేవతలు జయ జయధ్వానాలు చేసినారు. స్వామి గరుడగామి పరివార సహితంగా వైకుంఠానికి బయలుదేరినాడని చెప్పి సుఖ మహర్షి పరీక్షితుడితో ఇలా అన్నాడు. ఈ రకంగా గజేంద్రుని యొక్క వృత్తాంతం అయిపోయిన తర్వాత స్వామి తను వైకుంఠానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడు సుఖ మహర్షి వస్తే పరీక్షితు యొక్క స్పందన ఎలా ఉందో చూద్దాం. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ విను వారికి సమలిచ్చును కల్మషాపహంబు దుస్వప్న నాశంబు దుఃఖ సంహారంబున్ మేల్కాంచి పూత వృత్తి నిత్యంబున్ పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవ మమరు సంపదలు గల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షం మరచేతి దయ్యుండు ముదము చేరు ననుచు విష్ణుండు ప్రీతుండై ఆనతిచ్చే. ఓ రాజా, నీకు నేను వివరించిన విష్ణు మహిమతో కూడిన ఈ గజేంద్ర మోక్షం కథను వినే వారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు పరిహారమవుతాయి, చెడ్డ కలలు తొలగిపోతాయి, దుఃఖాలు దూరమవుతాయి. ప్రతిదినము ఉదయమే లేచి పవిత్రమైన నియమంతో నిర్మలమైన మనస్సుతో ఈ కథను చదివే బ్రాహ్మణులకు గొప్ప ధనము సుఖము కలుగుతాయి. ఆపదలు అంతరిస్తాయి, శుభాలు వృద్ధి చెందుతాయి, మోక్షము సులభమవుతుంది, సంతోషము సమకూరుతుంది అని ఆనందంగా విష్ణువు సెలవిచ్చినాడు. ఆ వెళ్ళిపోతూ కూడా ఈ కథను ఎన్ని రక్షించడం కాదండి, ఈ వృత్తాంతాన్ని చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి, ఆనందంగా ఉంటారు అని విష్ణువే సాక్షాత్తు సెలవిచ్చారట. నరనాథ నీకును నా చేతన్ వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు. పాపాలన్నీ పోతాయి, ఆ తర్వాత యశస్సు కలుగుతుంది. ఈ కృష్ణానుభవ భావమైనటువంటి ఆ నిరంతరము ఆ గజరాజుకి స్వామి అనుభవంలోనే ఉన్నటువంటి గజరాజుని యొక్క కథను వినేవారికి యశస్సు కలుగుతుంది. దుస్వప్న నాశనంబు దుఃఖ సంహారము, దుఃఖాలు పోతాయి, దుస్వప్నాలు కూడా పోతాయి. పొద్దున్న మేల్కాంచి పూత వృత్తి నిత్యం పఠించుచు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవము అమ్మరు. పొద్దున్నే లేవగానే శుచి చక్కగా ఈ దీన్ని కనుక పఠించినట్టయితే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి. సంపదలు కలుగు, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, వర్ధిల్లు శోభనములు, మోక్షం అరచేతిదై ఉండు. మోక్షం కూడా ఖచ్చితంగా వస్తుంది. మనం ఈ శ్రీప్రస్తుతి మనలో చూస్తాం కదా, పొద్దున్నే అచిరాది మార్గాన్ని తెలియజేస్తుంది ఈ గజేంద్ర మోక్షణ కథని. అది నిత్యం పఠిస్తాము. అది ఖచ్చితంగా అందరూ పఠించవలసినటువంటి విషయము. ఈయన కూడా గజేంద్రుని కూడా శ్రీమాన్ అని చెప్తారు. ఆ శ్రీమాన్ అన్న పదం అంటే ఇదిగో పైన చెప్పుకున్నాం కదా, భగవతితోటి సంబంధం ఏర్పడిన వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళ కిందే లెక్క. అలాగే విభీషణ్ణి, లక్ష్మణ స్వామిని, గజేంద్రుడిని కూడా మనం శ్రీమాన్ అని అక్కడ వాల్మీకి మహాముని కూడా విభీషణ్ణి, అలాగే లక్ష్మణ స్వామి కూడా శ్రీమాన్ అనే పదాన్ని వాడతారు.
ఎందుకంటే మరి విభీషణుడు కూడా భార్యాభర్తలందరినీ కూడా వదిలిపెట్టాడు. తక్వా లంక అని చెప్పేసుకున్నాడు. లంకను వదిలేశానయ్యా, నా సర్వస్వంతా నీదయ్యా, భార్యాభర్తలను వదిలేశానయ్యా, వచ్చేసాను, నన్ను శరణాగతి చేసిన వాడికి ఆయన సంపన్నుడు ఎలా అవుతాడు అంటే స్వామి యొక్క సంబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా శ్రీమంతులే. అది ఉన్నవాడే నిజమైనటువంటి కుబేరుడు అవుతాడు. అలాగే లక్ష్మణస్వామి అంతే. ఆయన ఏం కనిపించాడు? 14 సంవత్సరాల అహం సర్వం కరిష్యామి అని చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కూడా లక్ష్మీవర్ధన అని శ్రీమాన్ అనే దాంట్లోనే పదం వచ్చేట్టుగా చెప్తున్నారు. అలాగే గజరాంతి కూడా శ్రీమాన్ అనే పదాన్ని ఇక్కడ కూడా వాడతారు. ఎందుకంటే మనకు భగవంతుడితో సంబంధం కనుక మనం ఉంటే అంతకు మించినటువంటి ఐశ్వర్యం ఇంకా ఏదీ లేదు అనేదే మనం ఈ గజరాజుని గురించి ఈ కథని తెలుస్తుంది. అంచేత విష్ణువు ఈ రకంగా ఈ కథని విన్న వాళ్ళకి సమస్త సంపదలు కలుగుతాయని ఆనతించారు అని. మరియు ఆ పరమేశ్వరుడిట్లని ఆనతించే ఎవ్వరేని అపర రాత్రమును మేల్కాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును ఈ సరోవరంబును శ్వేతద్వీపంబున నాకున్ ప్రియంబైన సుధాసాగరంబును హేమనగంబును నిగ్గిరి కందర కాననంబులను వేత్ర కీచక వేణులతా గుల్మ సురపాద పంబులును నేనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించియుండు అక్కొండ శిఖరంబులను కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను శ్రీదేవిని శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను మత్స్యకూర్మ వరాహాద్యవతారంబులను తదవతార కృత కార్యంబులను సూర్య సోమ పవకులను ప్రణవంబును ధర్మ తపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రములను గోభూసుర సాధు పతివృత జనంబులను చంద్రకాశ్యపజయా సముదయంబును గౌరీ గంగా సరస్వతి కాళంది సునంద ప్రముఖ పుణ్య తరంగిణి నిజయంబును అమరులను అమర తరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువుని బ్రహ్మర్షి నివహంబును పుణ్య శ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంచు వారలకు ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతి నిత్యునని ఋషికేశుడు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర వందిత చరణార విందుండై విగహ పరివృట వాహనుండై వేంచేసే విభుదానీకంబు సంతోషించనని చెప్పి శకుండు రాజున కిట్లనియే. ఇక్కడ ఈ వచనంలో నా మనసు కత్తుకున్నదైతే పైవారందరినీ అంటే ఆ గజేంద్ర రక్షణ జరిగినటువంటి ఆ ప్రదేశంలో ఏ అణువణువు ఏ ప్రతి ఇసుక రేణుకు రేణువు దగ్గర నుంచి సమస్తము స్వామికి అంత ప్రీతి అయినది అని చెప్తూ వాళ్ళల్లో ఏది తలుచుకున్నా సరేనండి మీకు అవసాన కాలంలో వచ్చేటువంటి రుగ్మతలన్నీ కూడా పోగొట్టి నేను నా దగ్గర చేర్చుకుంటాను అని చెప్తున్నాడు స్వామి అని చెప్పి లాస్ట్ లో నాకు ఎంత పుణ్యశ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంచువారులకు ఆ పుణ్యశ్లోకులైనటువంటి వారు ఉంటారు కదా, ధ్రువుడు నారదుడు బ్రహ్మర్షులు వీళ్ళందరూ పోని యోగ్యత కలిగిన వాళ్ళే. కానీ పుణ్యశ్లోకులైనటువంటి మానవులు ఉంటారే వాళ్ళని తలుచుకున్నా చాలండి. ఆచార్యులు తలుచుకుంటారా? ఇలాంటి భగవత్ కథలు జరిగినటువంటి ఆ సన్నివేశాలు తలుచుకుంటారా? ధ్రువ చరిత్ర తలుచుకుంటారా? ప్రహ్లాద చరిత్ర తలుచుకుంటారా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే పుణ్యశ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంచును. అక్కడ అంటే వీళ్ళకు కూడా ఎంతటి స్థానాన్ని భగవంతుడు ఇస్తాడో, ఏది తనకి ఇష్టమో తన భక్తులైనటువంటి వాళ్ళని ఎవరిని నిందించినా ఆయన్ని తిట్టినా కొట్టినా మన కృష్ణావతారం అంతా అదే. మన కథల్లో ఇక్కడ చదువుకుంటుంది అది. ఏది ఎక్కడ సంతోషంగానే స్వీకరించాడు స్వామి. కానీ తన భక్తులకి మాత్రం ఎవ్వరు ఏమన్నా చాలనగా మాట్లాడినా సరే ఆయన ఒప్పుకోడు. వాళ్ళకు కూడా అంతటి స్థానాన్ని ఇచ్చాడండి స్వామి.
ఇప్పుడు భావం చదువుకుందాం. అంతేకాకుండా అని మరియు ఆ పరమేశ్వరుండి ఇట్లా జ్ఞానతిచ్చే ఎవ్వరేని అపర రాత్రమున మేల్కాంచి, అపర రాత్రం అంటే తెల్లారుజామున, అంతేకాకుండా ఆ బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో సమాహిత మనస్కులై ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి నన్నును నిన్నును ఈ సరోవరంబును ఇదిగో గజరాత్ చెప్తున్నాడు, ఇదిగో ఈ నన్ను కానీ తెల్లవారుజామున లేచి శుచులై చక్కగా మనస్సు మనం ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఈ విష్ణువును గజరాజును ఈ సరస్సును శ్వేత ద్వీపాన్ని పాల సముద్రాన్ని త్రికూట పర్వతంలోని గుహలను అడవులను పేము వెదురు పొదలతో కూడిన కల్పవృక్షాలను విష్ణువును బ్రహ్మ శివుడు నివసించే ఆ త్రికూట పర్వత శిఖరాలను అన్ని అసలు ప్రతిదీ దాంట్లో ప్రతిదీ కూడా స్వామితో సమానమైనటువంటి వైభవం కలిగినవి. అంటే నన్ను కాదండి, నా పరివారాన్ని గౌరవించండి, నా సేవకుల్ని గౌరవించండి, నా భక్తుల్ని గౌరవించండి అని చెప్పడానికి కాకపోతే నన్ను అభిమానించే ఈ లతల్ని తరువుల్ని వీటిని ఇచ్చేయండి అని, ఈ సాగరాన్ని ఇచ్చేయండి, ఈ సరస్సుల్ని గౌరవించండి అని అంత ఇంత వచనంలో చెప్తున్నారు చూడండి. అంటే భగవత్ సంబంధం కలిగినటువంటి ప్రతి అణువు కూడా పవిత్రమైనదే, మనము సేవింపదగినవే అని గుర్తుపెట్టాడు. స్వామి ఎంతటి ఫలితాన్ని ఇస్తాడో ఇవి కూడా అంతే ఫలితాన్ని ఇస్తాయి అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఎవ్వరేని అపర రాత్రమున మేల్కాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును ఈ సరోవరంబును శ్వేత ద్వీపంబును, ఈ శ్వేత ద్వీపాన్ని నాకు ప్రియంపైన సుధా సాగరంబును, ఇదిగో ఈ అమృత సాగరం ఉంది కదా, ఈ సాగరంబును హేమనగంబును, ఇదిగో త్రికూట మూడు ఇది కదా, ఈ త్రికూట పర్వత శిఖరాలను, హేమనగం అంటే త్రికూట పర్వత శిఖరాలను, నిగ్గిరి కందర కాననంబులను, ఇదిగో ఈ అడవులు ఉన్నాయి కదా వాటిని, వేత్ర కీచక వేణు లతా గుల్మ సుర పాదపంబులను, ఇదిగో నేను ఈ కల్పవృక్షాలు ఉన్నాయి కదా, ఈ త్రికూట పర్వతాల్లోని గుహలను, ఆ అడవులను, వెదురు పొదలతో కూడినటువంటి కల్పవృక్షాలను, విష్ణువు బ్రహ్మ శివుడు నివర్తించేటువంటి ఈ త్రికూట పర్వత శిఖరాలను, వీటన్నిటిని కూడా ఇంకేం చెప్తున్నారు, బ్రహ్మయును పాలలోచనుండును నేను నివసించి ఉండ కొండ శిఖరంబులను, కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యములను, ఈయన విడిగా వచ్చేసాడు, అవన్నీ విడిగా వస్తాయి కదా, అందుకు ఒక్కొక్కటి నన్ను చూసుకుంటూ అవి మర్చిపోకండి అని చెప్పు, ఇవన్నీ నాతో కూడినవి అని చెప్పుకోవడానికి. కౌమోదకి గదను, కౌస్తుభమణి, సుదర్శన చక్రాన్ని, పంచజన్య శంఖాన్ని, లక్ష్మీదేవిని, ఆదిశేషుని, గరుడుని, వాసుకుని, ప్రహ్లాదుని, నారదుని, మత్స్య కూర్మ వరాహము మొదలైన అవతారాల్లో చేసిన కార్యాలను వాటిని కూడా గుర్తుపెట్టుకొని సేవించండి, అవి కూడా మీకు అంతటి యశస్సును కలిగిస్తాయి. మళ్ళీ ఒకసారి వచనంలో ఏమన్నా తెలియని పదాలనేమో చూద్దాం. కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యములను, శ్రీదేవిని, శేషుణ్ణి, గరుడిని, వాసుకిని, ఈ వాసుకైనటువంటి ఆ సర్పాన్ని, ప్రహ్లాదుణ్ణి, నారదుడు మొదలైనటువంటి ఋషులను, కూర్మ వరాహ ఆది అవతారంబులను, అని చాలా ఇష్టమైనటువంటి అవతారాలు అవి, అంచేత వాటిని, తదవతార కృత కార్యములను, ఆయా అవతారాల్లో ఆ స్వామి చేసినటువంటి ఆ లీలా మనుష్య కృత్యములను, సూర్య సోమ పావకులను, ప్రణవంబును, ధర్మ తపస్సత్యంబులను, వేదంబులను, వేదాంగములను, శాస్త్రములను, ఇంకేం చెప్తున్నారు చూడండి, అవతారాల్లో చేసిన కార్యాలను, సూర్యుని, చంద్రుని, అగ్నిని, ఓంకారాన్ని, ప్రణవం అంటే ఓంకారం కదా, ధర్మాన్ని, ధర్మ
తపస్సత్యంబులను, ధర్మాన్ని, తపస్సుని, సత్యాన్ని, వేదంబును, వేదాంగంబులను, వేదాన్ని, వేదాంగములంటే ఉపనిషత్తులను, శాస్త్రములను, తర్వాత గో భూసుర సాధు పతివ్రత జనంబులను, చంద్ర కాశ్యప జయా సముదయంబును, వీళ్ళందరి కోట్లో పతివ్రతలను కూడా చేర్చాయండి స్వామి. అదిగో మరి రాకపోతే ఆ తల్లి కోపం రావాలి కదా, నిజంగా పతివ్రత కనుకే ఆ స్వామి వెనకాల పడొచ్చి ఏమీ అనలేదు, నాయనా నువ్వు ఇంతటి వాడు అంతటి వాడు, నాకు వాళ్ళకి అందరికి రక్షకుడు నువ్వే అనుకున్నది. అది కదా. అంచేత అలాంటి పతివ్రతలను కూడా, శాస్త్రాలను, గోవులను, బ్రాహ్మణులను, సాధువులను, పతివ్రతలను, చంద్రుని భార్యలను, ఒక చంద్రుడే కాదు, ఎంత చెప్తున్నారు చూడండి. చంద్ర గో భూసుర సాధు పతివ్రత జనంబులను, చంద్ర కాశ్యప జయా సముదయంబును, గౌరీ గంగా సరస్వతి కాళంది సునంద ప్రముఖ పుణ్య తరంగిణి నిచయంబును. నిచయము అంటే సమూహములు, సకల పుణ్య నదులన్నీ కూడా, చంద్రుని భార్యలను, కశ్యపుని భార్యలను, గౌరీ గంగా సరస్వతి యమున సునంద మొదలైన పుణ్య నదులను, దేవతలను, అమరులను, అమర తరువులను, దేవతలను, దేవతా వృక్షాలను, కల్పవృక్షాలు 5 వృక్షాలు అంటారండి. సంతానము, పారిజాతము, మందారము, ఆ తర్వాత చందనము, కల్పవృక్షము, చందనము, మందారము, పారిజాతము, సంతానము, ఈ 5 దేవతా వృక్షాలు అంటారు. దేవతలను, దేవతా వృక్షాలని, తర్వాత అమర తరువులను, ఐరావతమును, అమృతంబును, ధ్రువుని, బ్రహ్మర్షి నివహంబును, పుణ్య శ్లోకులైన మానవులను, సమాహిత చిత్తులై తలంచు వారలకు. అది ఏం చెప్తున్నారు? దేవతా వృక్షాలను, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుని, బ్రహ్మ ఋషులను, పుణ్యాత్ములైన మానవులను తలంచేవారు చనిపోయే సమయంలో నిర్మలమైన విష్ణువు రక్షణ పొందుతారు. అవసాన కాలంలో ఆ నోట మాట రాక అలా పాషాణంలా పడి ఉంటే, అదిగో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఉంటాను. అతని ఇష్టం. వీటిలో ఈ లిస్టులో ఏది ఆ స్వామి సంచరించిన దీంట్లో ఆయనకి భగవత్ సంబంధమైనటువంటి ప్రతి వస్తువు, ప్రతి జీవరాశి, ప్రతి కీటకము కూడా భగవత్ సంబంధం కలిగింది. అన్నీ కూడా స్వామి అంతటి యశస్సునే మనకి కలిగిస్తాయి అని ఆ స్వామి చెప్తున్నాడు. ఐరావతంబును, సమాహిత చిత్తులై తలంచు వార్లకు ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమల గతి ఇత్తునని. ఇదిగో అవసాన కాలంలో ఒంటి మీద తెలివి